హాయ్ అండి. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను హెయిర్ ఆయిల్ అయితే తయారు చేసుకుంటున్నాను. అయితే మీలో కూడా కొంతమందికి యూజ్ అవుతుందనేసి నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను మందార పూలు అయితే కోసేసుకుంటున్నాను. కొన్ని మందార ఆకులు కూడా. ఈ మందార పూలు అనేవి మన హెయిర్ హెల్త్కి చాలా మంచిది. ఈ పూలను కూడా మనము ఆకుల్ని పూలని పేస్ట్ చేసుకొని మన హెయిర్కి అప్లై చేసుకున్న మన హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పుదీనా అండి. ఈ పుదీనా కూడా మన హెయిర్కి అయితే మంచి ఫ్రెషనర్గా కూడా ఉంటుంది దాన్ని అప్లై చేసుకున్నప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తులసి అండి. ప్రతి ఒక్క ఆకులో కూడా ఏదో ఒక ఔషధ గుణం అనేది ఉంటుంది. వీటన్నిటిని మన గార్డెన్లో ఈజీగా పెంచుకోవచ్చు. ఇంకా వాటిని మనం తెంపుకొని ఇలాంటి మన హెయిర్ ఆయిల్స్ కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇది పిప్పర్మెంట్ అండి, అంటే మింట్ ఫ్లేవర్ వస్తుంది. మింట్ తులసి అంటారు. మనకు మార్కెట్లో దొరుకుతుంది కదా పిప్పర్మెంట్ ఆయిల్ అనేసి, అది ఈ ఆకుల నుంచే తయారు చేస్తారు. మనం వేలు పెట్టి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవటం కంటే ఈజీగా మన చేతులతో మనము మన ఇంట్లోనే మన హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అలోవెరా అండి. ఈ అలోవెరా కూడా చాలా మంచిదండి మన హెయిర్కి. ఆయిల్లో కాకుండా దీన్ని డైరెక్ట్గా మన హెయిర్కి అప్లై చేసుకున్నా కానీ హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. ఇవి అన్నీ నేను పైన మా టెర్రస్ గార్డెన్లో ఉన్నవైతే కోసేసుకున్నాను. ఇప్పుడు కింద కొన్ని అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇది చాలా ఫేమస్ అండి, ఇది అందరికీ తెలిసిందే. ఇది గుంటగలగరాకు అంటే పల్లెటూర్లలో అలా అంటారు. ఇప్పుడు మామూలుగా ఎక్కువగా తెలిసింది భృంగరాజ్ హెయిర్ ఆయిల్ అని మనకు మార్కెట్లో ట్రెండ్ అవుతుంది కదండి. అది ఈ ఆకుల నుంచి తయారు చేసింది. మా గార్డెన్లో అయితే కింద చాలా విపరీతంగా పెరిగింది. దీన్ని కూడా కొంచెం కోసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది కరివేపాకు అండి. మనం మామూలుగా అంటే మా చిన్నప్పటి నుంచి నాకు తెలిసిందైతే మందార పూలు కరివేపాకు వేసేసి అయితే బాగా హెయిర్ ఆయిల్ అనేది తయారు చేసుకున్నాను. ఇప్పుడైతే కొన్ని అంటే ఇంకొన్ని ఆయిల్స్ అయితే నేను ఆకులైతే యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా ఈరోజు మా గార్డెన్లో తెంపుకున్న ఆకులు పూలు అయితే ఇవి. ఇక నెక్స్ట్ దీన్ని ఎలా చేయాలంటే నేనైతే ఇప్పుడు 1/2 లీటర్ కొబ్బరి నూనె అయితే తీసుకుంటున్నాను. చూడండి, వీటన్నిటిని మనము ఆయిల్లో వేసేసుకోవటమే. ఒక్కొక్కటి వేసేసుకొని దీన్ని మనము అంటే కొంచెం అంటే హైగా పెట్టద్దు, మనము స్లోగా పెట్టుకొని ఒక 1/2 అవర్ పైనే చిన్నగా దాన్ని మనము మరిగిస్తూ ఉండాలి. అప్పుడు అలా అయినప్పుడు ఏంటంటే మనకు ఆకుల్లో కానీ పూలలో ఉన్న కానీ ఆ సారం అంతా ఆయిల్లోకి అయితే దిగుతుంది. ఈ విధంగా మనము మన ఆయిల్ మనం ప్రిపేర్ చేసుకోవాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది కొంచెం ఓపికతో మనం నిదానంగా చేసుకున్నట్లయితే మనకు రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇది వచ్చేసి గుంటగలగ రాకండి పూలు చూడండి, ఆ విధంగా చిన్న చిన్నగా ఉంటాయి దానికి. ఇంక ఇందులో కొన్ని మెంతులు కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత దీన్ని మనము స్టవ్ మీద అయితే పెట్టేసుకొని చాలా స్లోగా అయితే ఈ ఆయిల్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. దగ్గరుండి మధ్య మధ్యలో కలుపుతూ అయితే దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. నేను మా ఇంట్లో కావాల్సిన హెయిర్ ఆయిల్ అయితే నేను ఈ విధంగానే తయారు చేసుకుంటున్నాను. చూడండి, ఇది ఈ విధంగా మనకు బాయిల్ అవుతూ ఉంటుంది. మధ్య మధ్యలో మనం కలుపుతూ బాయిల్ అయితే చేసుకోవాలి. ఇది వచ్చేసి అలోవెరా అండి. చూడండి ఏ విధంగా అయిపోయిందో. ఆకుల్లో ఉన్న కలర్ అంతా చూడండి, అది ఆయిల్లోకి ఏ విధంగా వచ్చిందో, కలర్ ఎంత చేంజ్ అయిందో చూడండి మీరే. ఈజీగా మన ఇంట్లోనే మన గార్డెన్లో దొరికే వాటితోనే మనం ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని స్టవ్ ఆఫ్ చేసి ఒక నైట్ అంతా అలా ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఈ విధంగా మనము వడకట్టుకోవాలి. కలర్ చూడండి, మనకు ఏదైతే ఆకుల్లో కానీ పూలలో ఉన్న ఆ కలర్ అంతా ఆయిల్లోకి వచ్చేసింది. కలర్ ఏ విధంగా వచ్చిందో చూడండి మీరే. ఇంకా దీన్ని మనము ఈ విధంగా అంటే ఇది ఒక 2 రోజులు పడుతుందండి. నేను ఫస్టే చెప్పాను, ఓపిక్గా మనం చేసుకోగలిగితే ఒక 1 మంత్ 1.5 2 మంత్స్ వరకు మనకు ఈ ఆయిల్ అయితే వచ్చేస్తుంది. చాలా హెల్తీగా ఎలాంటి కెమికల్స్ అనేవి లేకుండా మన చేతులతో మనమే స్వయంగా మన ఇంట్లోకి కావాల్సిన హెయిర్ ఆయిల్ కూడా మనమే తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఒక బాటిల్లో అయితే మనం స్టోర్ చేసుకొని
మనకు కావాల్సినప్పుడల్లా మనం యూస్ చేసుకోవచ్చు. హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుందండి, చుండ్రు అనేది ఉండదు. చాలా మనము ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు కూడా మంచి రిలాక్సింగ్గా అనిపిస్తుంది ఈ హెయిర్ ఆయిల్తో. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.